గౌరవనీయులు సహృదయులైనటువంటి కార్యవర్గ సభ్యులందరికీ దాదాపు మనం సర్వసభ్య సమావేశానంతరం తొలి కార్యవర్గ సమావేశం ఇది. ఈ కార్యవర్గ సమావేశాన్ని సభ్యుల కోరిక అలానే అందరి అభిష్టం మేర మనం దీన్ని ఫిజికల్గా నడుపుకుందాం అనేటువంటి తీర్మానం నిర్ణయం ద్వారానే మనం ఫిజికల్ మీటింగ్ అనేది చేస్తున్నాం. మనం బైలాస్లో కూడా ఏం చెప్పుకున్నాం, ఈసీ మీటింగ్లు కొన్ని ఇప్పుడు మనం ఉండేటువంటి ఈ జంట నగరాల్లో పలు ప్రాంతాల దూరంలో ఉంటాం. ప్రతిసారి ఈసీ మీటింగ్లు సాధ్యమైనంత వరకు జూమ్ మీటింగ్లో చేసుకోవడానికి కొన్ని, అలాగనే ఫిజికల్గా చేయాల్సినవి కొన్ని, ఇవన్నీ కూడా మనం నిర్ణయించుకొని తద్వారానే చేస్తున్నాం. అంతేగాని ఫిజికల్గా ఉన్నప్పుడు జూమ్ మీటింగ్ పెట్టాలి అనేటువంటి ఈ ప్రతిపాదన అనేది సమంజసం కాదని నేను సభాముఖంగా కార్యవర్గ సభ్యులందరికీ విన్నవిస్తున్నాను. ప్రధానంగా ఏంటంటే మన సంఘం ఆవిర్భావం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఈనాడు మన సభ్యులు దాదాపు 700 సభ్యుల సభ్యత్వం ఉన్నట్టు దాన్ని సరే మనం మొదట ఎలా ఉండేది, సభ్యత్వాన్ని ఎవరు ఎప్పుడు చేరితే అప్పటి నుంచి సంవత్సరానికి అన్నట్టుగా ఆ క్రమంలో మనం చేసుకొని, అది సాధ్యం కాదు. ఎందుకంటే ఏదైనా సరే సంవత్సరానికి సంబంధించినటువంటి ఇది జనవరితో స్టార్ట్ అవుతుంది. మన లైఫ్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చేది జనవరి ఇది. కాబట్టి ఆ ఉద్దేశం చొప్పున సభ్యత్వాన్ని కూడా అలానే చేద్దామని మన ఈసీ సభ్యుల తీర్మానంతోనే ఓకే వినండి. ఏదేమైనా కూడా ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్స్తోనే ఈ కార్యవర్గ సమావేశాన్ని మన గడిచిన సర్వసభ్య సమావేశం తర్వాత నిర్వహించుకోవడానికి చాలా సంతోషం. ఈ సందర్భంగా ఏంటంటే సంఘానికి సంబంధించినటువంటి సభ్యత్వం, ఆ సభ్యత్వాన్ని సంబంధించినటువంటి నిధుల్ని వీటిని మనం క్రమబద్ధమైనటువంటి బైలాస్ ప్రకారం నిర్వహించేటువంటి సంఘం కాబట్టి ఏదో ఇప్పుడు అనుకున్నటువంటి కొన్ని విభాగాల్ని మనం ఎలా సభ్యుల్లో ఉండేటువంటి టాలెంట్స్ను డిఫరెంట్గా ఉండేటువంటి వాటిని మనం ఎంకరేజ్ చేయడానికి అన్నట్టుగా వింగ్స్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా నడిచింది, బాగానే ఉంది. ఆ వింగ్స్ ఎట్లా వాళ్ళు సొంతగా అంటే అది మరి ఆ రోజుల్లో అందరికీ తీర్మానంగా చేసుకునేటువంటి ఇది కావచ్చు. కానీ ఏంటంటే సంఘానికి సంబంధించినంత వరకు కూడా దీనికి ఆడిట్, చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా దీన్ని ఇచ్చేసి ప్రతి సంవత్సరం మనం ఐటీ రిటర్న్ దాఖలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మనకి ఆ చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళు మనకి సజెస్ట్ చేశారు, మీరు ఏదైనా సరే సంఘానికి సంబంధించినటువంటి నిధుల ద్వారానే మీ యాక్టివిటీస్లో ఖర్చు చేసేవి కానీ అవి కానీ అలా ఉండాలి, కానీ ఈ వింగ్స్కి సెపరేట్గా మీరు ఇచ్చేసే క్రమం పద్ధతిగా లేదనేటువంటి ఇప్పుడు ఏదైతే వాళ్ళు అందించినటువంటి సలహా మేర అది ఏంటి, సంఘానికి సంబంధించినంత వరకు ఒక ఏకఛత్రం కింద ఆర్థిక నిధులు వినియోగం వీటిని చేయాలనేటువంటి సదుద్దేశంతోనే మనందరికి కూడా ఈసీ మెంబర్స్ అందరికి కూడా వారి నివేదిక, వారు చెప్పిన సలహాని మనం అందరికీ ఈసీ గ్రూప్లో ప్రస్తుతం చేశాము. తద్వారా ఇప్పుడు ఏంటంటే ఈ క్రమంలో కూడా మనం గడిచిన సర్వసభ్య సమావేశంలో ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి అకౌంట్స్ అన్ని పూర్తి అయిపోయినాయి. దాన్ని సర్వసభ్య ఆమోదంతో పూర్తి చేశాం. ఈ కొత్త సంవత్సరంలో ఏదైతే ఉన్నదో సంఘానికి సంబంధించినటువంటి ఏకఛత్రం కిందే ఆర్థిక వ్యవహారాల నిర్వహణ ఎన్ని చేయాలనేటువంటి సదుద్దేశంతోనే ఈ రకమైనటువంటి కమ్యూనికేషన్ చేశాము. ఇప్పుడు జూన్ 1 నుంచి ఏమి చేసినా కూడా సంఘం తరఫున నిర్వహించాల్సినటువంటి ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు చేయాలనేటువంటి ఈ ప్రక్రియకి మీ అందరి సహకారంతో అర్థం చేసుకొని చేస్తారనే ఉద్దేశంతో మీ సహృదయత మధ్య సంఘం ఇది, సంఘంలో ఉండేటువంటి సభ్యులందరి శ్రేయస్సు కోసం మనం గత 6వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. అర్ధ దశాబ్ద కాలానికి సంబంధించినటువంటి మన సంఘానికి సంబంధించినటువంటి సభ్యుల యొక్క సహకారంతోనే మనం ఈ సంఘాన్ని నిర్వహించుకోవడానికి మనందరం
మనందరి సహకారంతో కార్యవర్గ బృందంతో దాదాపు కార్యవర్గ బృందం సైనికుల్లాగా పనిచేసి సంఘానికి సభ్యులకి సర్వసభ్యులకు కూడా ఎలా మనం చేసేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద వారికి విశ్వాసం కలిగి సభ్యత్వాన్ని చేస్తున్నటువంటి వారిని వారి విశ్వాసాన్ని మనం కాపాడటం కోసం మనందరి బాధ్యత, కార్యవర్గానికి సంబంధించిన అందరి బాధ్యత. ఈ క్రమంలో మనం చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో సరే ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి షెడ్యూల్స్ అయిన వేసుకున్నా చేస్తూనే ఉంటాం. దాని ప్రకారం చేసే క్రమంలో కొంతమంది ఖర్చులు తగ్గించాలనేటువంటి ఇవన్నీ కూడా నిజమే. సభ్యత్వంలో ఉండేటువంటి నిధుల్ని సద్వినియోగం చేసే కార్యక్రమాలకే నిర్వహించే క్రమానికి మరి మనకంటూ ఒక ఆడిటరు ఇవన్నీ వ్యవహారం. అలానే రీసెంట్గానే ఒక వారం క్రితమైనంత మనకి ఐటీ కూడా దాఖలైపోయింది. ఇది సుస్పష్టమైనటువంటి పనితీరు మీ అందరి సహకారంతో మన సంఘానికి మనం చేసేటువంటి యాక్టివిటీస్ వాటి మీద సర్వసభ్యులకు కూడా విశ్వాసం ఉండి మనం చేస్తున్నటువంటి వివిధ రకాలైన ప్రోగ్రాం అటు ప్రధానంగా ఏంటంటే రిటైర్ అయినటువంటి మనలాంటి ఉద్యోగులకి సెటిల్డ్ ఎట్ హైదరాబాద్ ప్రధానంగా ఈ లక్ష్యంతోనే వారికి ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు కావచ్చు, అలాగనే జీవిత కాలానికి సంబంధించి బతుకున్నాం అనేటువంటి సర్టిఫికెట్లు తదితరమైనటువంటి కూడా ఇప్పుడు ఈ జంట నగరాల్లో పలు చోట్ల ఉంటాం మనందరం. అందరికీ ఒక అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్గా సంఘం ఉంటుంది కాబట్టి సంఘం ద్వారా మనం నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో ఆ లైఫ్ సర్టిఫికెట్లే కావచ్చు. అలాగనే ప్రతి మంగళవారం మనం ఏం చేస్తున్నాం, ఆరోగ్య పరిరక్షణలో భాగంగా గతంలో ఆరోగ్య మిత్రులతో మనం సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ తాలూకు ఫోన్ నెంబర్లు అవన్నీ చేయటం. ఏదైనా సరే ఇప్పుడు మన ఆరోగ్య సమస్యలు అనేది ప్రధానంగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాగనే డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాటికి సంబంధించిన కొన్ని హాస్పిటల్స్కి సంబంధించినటువంటి ఎంఓయూలో ఇవన్నీ కూడా మనకి మనం వాళ్ళతో కాంటాక్ట్ చేసి చేసుకోవటం, అట్లానే కొన్ని హెల్త్ క్యాంపులు పెట్టి నిర్వహించి ఈ కార్యక్రమాల్లో భాగంగా మనల్ని విశ్వసించి మన సభ్యులంతా కూడా మన సంఘం పట్ల వారి విశ్వాసాన్ని మనం ఇంకా నిలుపుకొని ఇంకా ముందుకు పోవాలనేటువంటి ఉద్దేశం చొప్పునే మన సంఘాన్ని ఏమన్నా లోటుపాట్లు ఉంటే ఇట్లాంటి ఈసీ మీటింగ్స్లో వాటిలో చేసుకుంటాం. ఏదైనా సరే గతంలో మరి వింగ్స్కి మనం ఏం చేసాం, ఆ వింగ్స్ వాళ్ళంతటా వాళ్ళు కావాలని కాదు అది, ఎందుకంటే ఆనాటికి ఇక్కడ భారం అవుతుందేమోననే ఉద్దేశం అనుకున్నాం. ఏది అసోసియేషన్ సంబంధించిన ట్రెజరీ ఇవన్నీ నిర్వహించడం కష్టమేమోనే ఉద్దేశం చొప్పున అటు ఏది డోనర్స్ వింగ్ కావచ్చు, కల్చరల్ వింగ్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి విధులు వాళ్ళు నిర్వహించుకోవడం సాధారణంగా ఏంటంటే వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి వ్యవహారం. వాళ్ళకి సొంతగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పెన్షనర్స్, వాళ్ళకి సంబంధించిన ఆదాయాల్లో ఇది వాళ్ళు కలెక్ట్ చేసేటువంటి ఇది కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసమే మనకు జరిగేటువంటి ఇప్పుడు ఒకే ఛత్రం ఏది సంఘానికి సంబంధించినటువంటి నిధులు ఆ ఛత్రం కింద దానికి అకౌంటబిలిటీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికోసమే మనం మీ అందరికీ మన ఈసీ సభ్యులందరికీ చెప్పడం చేశాము. తద్వారానే ఈ వింగ్స్ వాళ్ళకి ఇబ్బంది లేకుండానే కన్వీనియంట్గా ఉండేటువంటి వ్యవహారాల్లో ఈ తరహా అనుకుంటూ ఇక్కడి నుంచి కూడా మనం ఏం చేస్తామంటే వింగ్స్ అనేది తర్వాత ఎట్లా సంఘానికి సంబంధించినటువంటి ఆర్థిక చట్రం అనేది ఒకటి ఉంది, దానికి అకౌంటబిలిటీ కోసం మనం చేయబోయేది ఇప్పుడు ఎట్లా ఆ వింగ్స్ అయిన తర్వాత ఎట్లా వాటికి సంబంధించిన ప్రధాన ఏమనుకుంటున్నాం కన్వీనర్లు ఉండొచ్చు. ఇకపై భవిష్యత్తులో మనం దాని కోఆర్డినేటర్స్ ఎందుకంటే ఇబ్బంది లేకుండా ఉంటాయి కోఆర్డినేటర్స్, ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఇవి పెట్టుకొని చేసుకోవచ్చు. ఏది ఏమైనా కూడా సంఘానికి సంబంధించినటువంటి సభ్యత్వ రుసుములు వాటికి సంబంధించినవి కానీ అలాగనే వివిధ యాక్టివిటీస్కి సంబంధించిన ఏమన్నా ప్రపోజల్స్ వస్తే వాటికి సంబంధించినటువంటి మన సభ్యుల నుంచే సేకరించడం ఏం చేస్తే ఆ క్రమంలో దానికి సంఘానికి సంబంధించిన మేర మన ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అనేది ఈనాడు మనం ఆ అంశాన్ని మన చార్టెడ్ అకౌంటెంట్ స్టాట్యుటరీ ఇది కాబట్టి అకౌంట్స్ ఇవ్వటం చేయటం, తద్వారా ఐటీ రిటర్న్లు చేయటం అనేది సంఘానికి ప్రధానమైనటువంటి ఆర్థిక క్రమశిక్షణ. కాబట్టి మీరందరూ సహృదయంతో అర్థం చేసుకొని సహకరించి ఏమైనా మీ సూచనలు ఉంటే మన జనరల్ సెక్రటరీ గారు ఆయన చెప్పే విషయాలు ఇప్పటిదాకా జరిగినటువంటి కార్యక్రమాల మీద ఆ సమీక్ష తర్వాత ఒక్కొక్కరు మీ విషయాలను చెప్తే
వాటిని నోట్ చేసుకొని మళ్ళా ఎలా దాన్ని సార్ట్అవుట్ చేసుకొని చేద్దామనేటువంటి క్రమానికి మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తూ మరోసారి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సహృదయత అనేది ముఖ్యం, అర్థం చేసుకోండి. మనం అంతా కూడా పెద్దవాళ్ళం, రిటైర్ అయ్యి మరి దాదాపు నేనైతే 8 ఏళ్ళు అయింది, మా మిత్రులు వారు వీరశెట్టి గారు ఇలా దాదాపు ఏంటంటే ఒక దశాబ్దం లోపల రాష్ట్ర విభజన తర్వాత మనం అందరం అక్కడికి వెళ్ళి అసలు ఈ సంఘం పెట్టడానికి ఉద్దేశం ఏంటి, మనమంతా కూడా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన ఉద్యోగులం. సరే, రాష్ట్రం విభజించిన తర్వాత మన ప్రాంతాలకు మనం వెళ్ళటం, పనిచేసి ఇక్కడే మరి మనం 40-45 ఏళ్ల క్రితం ఇక్కడ ఇల్లు ఏది కట్టుకున్నాం కాబట్టి అందుకోసం మనందరి సంఘానికి సహకారం ఇవన్నీ లభిస్తుందని సంఘం పెట్టుకోవడానికి ప్రధాన ఉద్దేశం అది. కాబట్టి మొన్న స్టేట్కి సంబంధించిన ఏదో యూనిట్ ఇక్కడ ఏదో ఓపెన్ చేసినట్టున్నారు. ఏదైనా కావచ్చు, కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి, అర్ధ దశాబ్దం గడిచినటువంటి మన సంఘం, మన దగ్గర ఉండేటువంటి సభ్యులు ఆ సభ్యత్వం తాలూకు నిధుల్ని వీటిని సద్వినియోగం చేసే క్రమంలో ఒక డిసిప్లైన్ వీటిని పాటించే క్రమానికి మీ అందరి సహకారంతో మనం మున్ముందుకు కూడా మన సంఘం మీద ఉండేటువంటి సభ్యులకు సంబంధించినటువంటి విశ్వాసాన్ని చూరగొంటూ మనందరం కలిసి పనిచేయడానికి ఆస్కారం ఇచ్చే విధంగా కార్యవర్గం అనేవాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఉండేటువంటి సభ్యులే ఎంతమంది 650-700 అనుకున్నాం. ఆ సభ్యులందరికీ కూడా దాదాపు రిప్రజెంటేటివ్స్గా మనం ఈసీ అనేది ఉంటుంది. అందరితో మనం మాట్లాడాలి. కాకపోతే ఒక గ్రూప్ అయితే ఉంది, ఏది సర్వసభ్య వేదిక. దాంట్లో అందరికీ ఉపయోగకరంగా ఉండేటువంటి అంశాలని ఏది ఆ మెడికల్ వాటికి సంబంధించినవి ఇది ఏదైతే జరుగుతున్నాయో అవన్నీ ఆ గ్రూపుల్లో వస్తున్నాయి. అక్కడి నుంచి వచ్చేటువంటి ఏదైనా ప్రశ్నలు సమాధానాలు కూడా తద్వారా వాళ్ళకు ఉండే సమస్యలను కానీ కార్యాలయానికి సంబంధించిన మేనేజర్ డీల్ చేస్తూ మనందరికి కూడా సంఘానికి సంబంధించిన మేర సభ్యుల యొక్క విశ్వాసాన్ని చూరగొనే క్రమంలో మన సంఘాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి అందరూ సహకారంతో సహృదయంతో మనందరం పెద్దలం, వయోనిధులం మనం. కాబట్టి మనల్ని విశ్వసించి సభ్యత్వం కట్టినటువంటి సభ్యులందరూ కూడా మనం వారి మేలు శ్రేయస్సు కోసం పాటుపడతామని నేను ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ఈ భౌతికమైనటువంటి ఈ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. ఒక ఫిజికల్ మీటింగ్ జరిగేటప్పుడు జూమ్ మీటింగ్ పెట్టమని బహుశా ఎక్కడెక్కడో ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళకి అర్ధరాత్రి ఏదో టైం వాళ్ళు ఇబ్బంది పెట్టడం మన లక్ష్యం కాదు. అందుకే ఏదైనా ఫిజికల్గా అటెండ్ అయిన వాళ్ళకే ఈ మీటింగ్ ఉంటుంది. జూమ్ మీటింగ్లు కూడా ఉంటాయి, ఎప్పుడు సాధ్యం కాని పరిస్థితులు. మనం ఏమనుకున్నాం దానికి కూడా బైలాస్ ప్రకారమే మనం చెప్పుకొని ఈసీలోనే వాటిని ఒప్పందం చేసుకొని కొన్ని మీటింగ్లు జూమ్, కొన్ని ఏమో ఫిజికల్ అవసరమైనటువంటి. ఇది కూడా ఏంటంటే జంట నగరాల్లో వివిధ ప్రాంతాల నుంచి ఉంటాం కాబట్టి రావడానికి ఇబ్బంది అవుతుంది. ఆ సమయం సందర్భాన్ని పట్టుకొని మనం జూమ్ మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం చేస్తున్నాం ఈ విషయం. కాబట్టి తదుపరి సంఘానికి సంబంధించిన ఆ ఎజెండా ప్రకారం కార్యదర్శి గారిని కొనసాగించవలసిందిగా కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలతో కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేశారు మాకు జూమ్